ఫ్యామిలీ అంటే బరువు కాదురా. ఆ రిలేషన్షిప్ లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా ఈజీగా అచీవ్ చేయొచ్చు. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ చాలా బాగుంటారు. అదే ఈ గుడి మహిమ. ఈ ప్రాంతం అంతా ఒక శక్తివంతమైన అయస్కాంత క్షేత్ర ప్రభావంతో నిండి ఉంటుంది. మీరు లోపలికి వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేకతా అనుభూతి చెంది ఉంటారని అనిపిస్తూ ఉంది. మీరిక్కడ ఎన్ని రోజులైనా ఎక్కడైనా ఉండొచ్చు. ఈ గుడి మీకు ఒక రక్షణా వలయం. మీరు ఈ ప్రాంగణంలో ఉన్నంత వరకు మీకు ఏ దుష్టశక్తి వలన ఇబ్బంది ఉండదు. ఏ నెగటివ్ ఎనర్జీ మీ దరికి చేరదు. మీరు ఎక్కడైనా కూర్చోండి, ఎక్కడైనా తిరగండి. అటుపక్క ఉండటానికి ఆశ్రమం గదులున్నాయి. అందులో మీరు ఫ్రెష్ అవ్వచ్చు. ఈ గుడి ప్రాంగణంలో ఎక్కడైనా ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు. మీరిక్కడ ఎన్ని రోజులుంటారు? ఒక వారం రోజులు ఇక్కడే ఉంటాం. ఈ వారం రోజులు దుష్టగ్రహ కూటమి ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం ఇక్కడే ఉంటే తగ్గుతుంది. గ్రహకూటమి విచ్ఛిన్నమయ్యాక మీరు వెళ్ళొచ్చు. గురుజీ, మేమిక్కడ ఏం చేయాలి? మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ ఉండండి. మంచికి, ధైర్యానికి, ఆరోగ్యానికి అన్నిటికీ అది మంచిది. మీరు అన్ని రకాల దుష్టశక్తులు, ఎనర్జీల ప్రభావం నుంచి బయటపడతారు. శుభమస్తు. పదండి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాం. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాం. నిన్ను అపార్థం చేసుకుని నిన్ను దూరం చేసుకోవాలనుకున్నాను. కానీ నువ్వు నా నుంచి నా బిడ్డ దూరం కాకుండా కాపాడావు. మనమంతా ఒక ఫ్యామిలీ శిశిరా. నువ్వు నన్ను వద్దనుకున్నా నేను నిన్ను వదులుకోలేదు. నువ్వొద్దన్నా నేనెక్కడికి పోను. సారీ అక్క, నన్ను క్షమించు. మీరిద్దరు ఫస్ట్ నిశ్శబ్దంగా ధ్యానం చేయండి. అందరికీ డిస్టర్బ్ అవుతుంది కదా. ఎవరున్నారు ఇక్కడ? నేనున్నాను కదా. అవునా? సరే మేడం, ధ్యానం చేసుకోండి. ఇక్కడ ఇంత పాజిటివ్గా ఉంటుందని నాకు తెలీదు. చాలా బాగుంది.
ఇక్కడెలా ఉందమ్మా? అంతా బాగుంది యోగిజీ. ప్రశాంతంగా ధ్యానం చేసుకోండమ్మా. ఇక్కడ మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉండరు. మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. మీరు సంతోషంగా ఉండొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత అదే అనుభూతి కలుగుతుంది. ఎంతో ప్రశాంతంగా ఉన్నట్టుంది. ఇక్కడి ప్రత్యేకత అదేనమ్మా. మంచివాళ్ళు మరింత మంచిగా, చెడ్డవాళ్ళు మంచివాళ్లుగా మారిపోతారు. ఎవరిలోనూ దుష్ట ఆలోచనలు అనేవి రావు. వచ్చినా ఇక్కడ అవి పని చెయ్యవు.